మతున్నే మాట్లాడుతున్నావు నువ్వు? ఎంగేజ్మెంట్ అయ్యాక కార్డ్స్ ప్రింట్ చేసి అందరినీ పిలిచేశాక 4 రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇప్పుడు నాకు ఈ పెళ్లి వద్దంటావా? ఈ నెల రోజుల గ్యాప్లో ఏ రాజకార్యాలు వెలగబెట్టావరా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. నేను వల్లో ఏం పడలేదు, లవ్లో పడ్డాను. ఏ నెల రోజులు ఓపిక పడితే మైత్రినే ప్రేమించవచ్చు కదా, లైఫ్ లాంగ్ నువ్వు. అదంతా మన చేతుల్లో లేదు నాన్న. ప్రేమ అనేది ఎవరి మీద ఎప్పుడు ఎలా ఎందుకు పుడుతుందో ఎవరు చెప్పలేరు. నాకే నీతులు చెప్తున్నావా? నీ ఏజ్ దాటి ఈ పొజిషన్కి వచ్చానరా నేను. సరే, నువ్వు ప్రేమించిన అమ్మాయిని మాకు తెలియకుండా ఏ ఆర్య సమాజానికి తీసుకెళ్లి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకో. ఆ తర్వాత నేను మీ అమ్మ మైత్రి పేరెంట్స్ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పుకుంటాం. మా కొరికింత వెదవనుకోలేదని ఏడుస్తాం. మీకు ఆ కర్మేం పట్టదులేండి. నేను ప్రేమించిన అమ్మాయి ఎక్కడుందో నాకు తెలియదు. గోవాలో సడన్ గా మిస్ అయిపోయింది. నాకు కొంచెం టైం కావాలి నాన్న, అమ్మాయిని వెతికి పట్టుకోవటానికి. ఒరేయ్, నిన్ను చంపి నేను చచ్చిపోతాను రా. పీడ విరవైపోతుంది. బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడుకో. ఇంకా నీకు ఛాయిస్ లేదు. ఆ అమ్మాయిని మర్చిపోయి మైత్రి మెడలో తాళి కట్టు. నా పరువు, నా ఫ్రెండ్ పరువు, మైత్రి జీవితం వీటన్నిటికన్నా నీ తొక్కలో ప్రేమ గొప్పదేం కాదు. కాదని పిచ్చి వేషాలు వేసావో మా చితిమంతుల ముందు నీ ఇష్టం వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకో. ఒరేయ్, నీకు ఓ చెల్లెలుందిరా. రేపు దాని పెళ్లి ఇలాగే క్యాన్సిల్ అయితే నీకెలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకో. అద్దంలా తాకేవా తనువే సదా ఈ ప్రాణం పదే నిన్నే కోరే దాహం తీర్చే మధువే నీవే చల్లారేనా
ఏమో నాతో అలిగి వదిలే నన్నే స్వేచ్ఛతోటి పరువం దూకే ద్వేషాలే దేహం దాటి పోయే హద్ది లేని సుఖమా రావే ఇచ్చేస్తావా నీ సోకు మొత్తంగా ఇలా ఈ శ్వాస దూరాలే ధరించేలా ప్రియా మర్యాద లేని మనసా మగువేయనా మాయ చేసి మరుడే వీడా గాయాలే నవ్వే నువ్వే చేయా రాయలేని రచనే మనదా కమ్మేస్తానే నీ ఆశ తీరేలా ఇలా ప్రాయాల మోక్షాలే భరించేవా ప్రియా సారీ మైథిలి, నేను ఈ పెళ్లికి ప్రిపేర్ కాలేదు. పెళ్ళి అనేది ఇద్దరిని కలుపుతుందేమో కానీ ఇద్దరిని ఒకటి మాత్రం చేయలేదు. చూడు, నీ గురించి నాకు తెలిసిందల్లా నీ పేరు మైథిలి, హైట్ 5'6", ఎడ్యుకేషన్ మాస్టర్స్ ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్, గుడ్ లుకింగ్ గర్ల్ ఫ్రమ్ అ గుడ్ ఫ్యామిలీ, అంతే. దీనికి మించి నాకు అసలు ఏమీ తెలీదు. నాకు తెలిసి ఫస్ట్ నైట్ అంటే సుఖాన్ని వెతుక్కోవటం కాదు, ప్రేమను పంచుకోవటం. మనం ఒకరినొకరు అర్థం చేసుకున్నాకే భార్యాభర్తల్లా ఉందాం. గుడ్ నైట్. ఎరా కామేష్, నీ పెళ్లి ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయరా? నిన్నే ఓ పెళ్లి చూపులకి వెళ్ళా, నేనే రిజెక్ట్ చేశా. అమ్మాయి నచ్చలేదా? పిచ్చ పిచ్చగా నచ్చింది పిల్ల, సూపర్ హే. మరి ఆస్తిపాస్తులు ఏం లేవా? ఒకతే కూతురురా, ఉన్నదంతా దాని పేరు మీదే. కాకపోతే చిన్న ప్రాబ్లం. మంచి డాక్టర్ చూపించుకోలేకపోయావా? ప్రాబ్లం అంటే నాది కాదు, దాంది. దాని తల్లికి పెళ్లి అయితే గానీ ఇది చేసుకోదంట. నేను కూడా అలానే వెళ్ళిపోయా. మరి మీ నాన్నకి సెట్ చేయకపోయావా? అరే భలే ఐడియా ఇచ్చావు. మా నాన్నకి చేస్తే అది నాకు చెల్లెలు అవుతురా. మా నాన్న చేతికి ఆస్తి, నా చేతికి రాఖీ. ఎవరితో ఇంత మందం ఉంది?